హలో అండి. మీకోసం గోగినేని హిమబిందు గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. ఈ రోజుతో షాపింగ్ పూర్తి చేసి రేపు తీరుబడిగా వద్దామనుకుంటే నీరజాతో సమస్య ఏదో వచ్చిందంటూ ఇప్పుడే రమ్మన్నావు. సంగతేంటి పిన్ని? ఎవరినైనా ప్రేమించానని అంటుందా? ఆ సంబంధం నీకు ఇష్టం లేదా? వచ్చి రాగానే పార్వతమ్మ మీద ప్రశ్నల వర్షం కురిపించేసి సోఫాలో కూర్చుంది సరళ. సరళ పార్వతమ్మ వాళ్ళకి దూరబంధువు. పార్వతమ్మ కూతురు నీరజ కంటే సరళ 3 ఏళ్లు పెద్దది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన సరళ సెలవు మీద వారం రోజుల క్రితమే ఇండియా వచ్చింది. పార్వతమ్మ అక్కడే కూర్చుని ఉన్న నీరజ వైపు నిష్ఠూరంగా చూసి, నీ చెల్లి ప్రేమంతా అమెరికా మీదే, ఆ పిచ్చితో ఇక్కడ వచ్చిన మంచి సంబంధాన్ని కాదంటోంది అంది నిట్టూరుస్తూ. అలా చెప్తే నాకెలా అర్థమవుతుంది పిన్ని? వివరంగా చెప్పు అడిగింది సరళ. ఎదురుగానే ఉందిగా, నీ చెల్లెల్ని అడుగు అని పార్వతమ్మ అంటుంటే నీరజ మధ్యలోనే అడ్డం వచ్చి, అర్జెంటుగా రమ్మని పిలిచిందానివి నువ్వే చెప్పొచ్చుగా అంది కొంచెం కోపంగా. సరళ చిన్నగా నవ్వింది. బావుంది, మీరిద్దరూ వాదులాడుకుంటూ నన్ను సస్పెన్స్లో పెడుతున్నారు. ముందు నువ్వు చెప్పు పిన్ని సంగతేంటో అంది పార్వతమ్మ వైపు చూస్తూ. పార్వతమ్మ మళ్ళీ గట్టిగా నిట్టూర్చింది. మా తమ్ముడు శంకరం ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. మేం మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మరదల తరపు బంధువులు ఈ ఊర్లో ఎవరింటికో పెళ్ళికని వచ్చి వీళ్ళని చూసిపోదామని వచ్చారు. వాళ్ళకి వాళ్ళ అబ్బాయి కిషోర్కి మా నీరజ నచ్చిందని చెప్పి సంబంధం కలుపుకోవటానికి ఇష్టపడ్డారు. మా మరదలకి వాళ్ళ కుటుంబం బాగా తెలుసు, మంచి వాళ్ళని చెప్పింది. ఈడు జోడుగా ఉన్నాడు, అన్ని విషయాలు బాగున్నాయని, నీరజ కూడా సంబంధాలు చూస్తున్నాం కదా అనే ఉద్దేశంతో మా తమ్ముడు వాళ్ళని సాంప్రదాయంగా పెళ్లి చూపులకి ఈరోజు మన ఇంటికి రమ్మని చెప్పేశాడు. నీరజేమో వీల్లేదంటుంది. ముందు మనమే రమ్మని పిలిచాక మళ్ళీ రావద్దని చెప్పడం ఏం బాగుంటుంది? అంతగా అయితే వాళ్ళు వచ్చి వెళ్ళాక ఏదో కారణం చెప్పి కాదనుకోవచ్చులే అని చెబుతున్నా వినిపించుకోవటం లేదు. నాకేం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను. అన్ని విషయాలు బాగున్నప్పుడు నీరజకెందుకు అభ్యంతరం? ఆశ్చర్యంగా అడిగింది సరళ. ఏం చెప్పమంటావులే, తన ఫ్రెండ్స్ అంతా అమెరికా వెళ్ళిపోతున్నారని దీనికి అదే కోరిక. అందుకే నేను అక్కడి సంబంధాలే చూస్తున్నాను. కాకపోతే అనుకోకుండా ఇక్కడే మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనుకోవటం ఎందుకు అని మేము నచ్చ చెబుతున్నా నీరజ వినిపించుకోవటం లేదు అంటూ ఆవిడ లేచి నిలబడి కాఫీ తెస్తానుండు అని చెప్పి వంటగదిలోనికి వెళ్ళింది. సరళ నీరజకు కొంచెం దగ్గరగా జరిగి భుజం మీద ఆప్యాయంగా చేయవేసి, ఈ రోజుల్లో అమెరికా వెళ్ళటం పెద్ద సమస్య కానే కాదు, అందరూ వెళ్తూనే ఉన్నారు. పెళ్ళయ్యాకైనా మీరిద్దరూ ప్రయత్నం చేసుకుని వెళ్ళొచ్చుగా అంది. అలా కుదరదులే అంటూ నిట్టూర్చింది నీరజ. మామయ్య వాళ్ళింట్లో ఆ రోజు అతనితో మాట్లాడానుగా. మాటల మధ్యలో అతనికి అమెరికా వెళ్ళాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని స్పష్టంగా చెప్పాడు. అది తెలిసి కూడా వాళ్ళను రమ్మంటాం ఎందుకు చెప్పు? మామయ్య నన్ను ముందు అడగకుండానే తొందరపడ్డాడు. అందుకని ముందు రమ్మందాం, తర్వాత ఏదో కారణం చెప్పొచ్చులే అంటారు. అంటే నాకు నచ్చ చెప్పే అవకాశం ఉంటుంది కదా అని కాబోలు. నాకు అర్థం కాందేంటంటే అన్ని విషయాలు బాగున్నాయని మా వాళ్ళు ఒకటే ఇదైపోతున్నారు కానీ ఇలా అన్ని బాగున్న అమెరికా సంబంధం దొరకదనే లేదుగా. వాళ్ళకి ఇష్టమై అడుగుతున్నారని ఒప్పుకునే కంటే మనకి నచ్చే సంబంధం కోసం ఎదురు చూడొచ్చు కదా, ఏమంటావు? నిజమేననుకో అంటూ సరళ 1 నిమిషం ఆగింది. నీకు అమెరికా లైఫ్ మీద చాలా భ్రమలు ఉన్నాయనిపిస్తుంది. పేపర్లో అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి వార్తల్ని చూసే ఉంటావు కానీ నా అనుభవంతో తెలుసుకున్న విషయాలు కొన్ని నీకు చెప్పనా? నీరజ చిన్నగా నవ్వింది. నువ్విలా ఏదో చెప్పి నన్ను ఒప్పిస్తావనే ఉద్దేశంతోనే కదా అమ్మ నిన్ను పిలిచింది. చెప్పు మరి. పిన్ని ఉద్దేశం ఏమైనా కానీ 3 ఏళ్లుగా అక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అమెరికా లైఫ్ బాగుంటుంది అనటానికి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో, బాగుండదు అనటానికి అన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు కానీ నాకైతే మాత్రం మైనస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేస్తామా, మన వాళ్ళందరి మధ్య ఉండే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా. మంచి భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళాలి. కెరీర్ గురించి ఆలోచించకుండా ఉన్న చోటనే ఉండాలనుకోవటం నాకు అస్సలు నచ్చదు. నాకు ఈ సంబంధం ఇష్టం లేకపోవటానికి కారణం కూడా ఇదే. మనం ప్రాధాన్యం ఇచ్చే విషయాలను బట్టి మన ఉద్దేశాలు ఉంటాయి. అక్కడ శాలరీ, కొన్ని సౌకర్యాలు ఎక్కువే అనుకో, కాదన్ను. కాకపోతే చెప్పానుగా, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది. అది సరే కానీ ఈ మధ్య జరిగిన సంఘటన చెప్తానన్నాను కదా అంటూ ఒక క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది సరళ. మాకు దగ్గరలోనే ఉండే ఏరియాలోనికి ఒక తెలుగు వాళ్ళ కుటుంబం వచ్చింది.
ఆమెని అతను ఎక్కడికి తీసుకొచ్చేవాడు కాదు. ఒకసారి నేను నా ఫ్రెండు పరిచయం చేసుకుందామని వెళ్ళాం. నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన పనిచేస్తున్న ఆఫీస్లోని అతను చేస్తున్నట్లు ఆ అమ్మాయి మాటల మధ్య తెలిసింది. అతను నెలకి 20 రోజులు క్యాంపుల్లోనే ఉంటాడని చెప్పేసరికి నా ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ ఆ ఆఫీస్లో అసలు క్యాంపులే ఉండవని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి తర్వాత వాకప్ చేసేసరికి తేలిందేంటంటే అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం దాచి ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఈ విషయం బయటపడేసరికి అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ అమ్మాయి కాపురంలో కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. శాడిస్ట్లా హింసించడం మొదలుపెట్టాడట. ఒక ఫంక్షన్కి పిలుద్దామని మేమిద్దరం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అతను కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పి కార్పెట్ మీద పడి ఉంది. తర్వాత మేమందరం ఎలాగో కష్టపడి ఆ అమ్మాయిని ఇండియా పంపించే ఏర్పాటు చేశాం. వాళ్ళు తర్వాత ఏదో తేల్చుకుంటారనుకో. అమెరికా సంబంధం అనగానే మన వాళ్ళు కొంతమంది ఆ మోజులో పూర్వపరాలు సరిగ్గా విచారించకుండానే హడావుడిగా పెళ్లి చేసి పంపించేయటంతో ఇలా కొంతమంది అమ్మాయిలు అన్యాయమైపోతున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నట్లు వింటూనే ఉన్నాం. ఇంకా నీరజ మధ్యలోనే అడ్డం వచ్చి సరళ వైపు సూటిగా చూస్తూ అంది, అక్క నిన్నొకటి అడగనా? ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయిగా. కట్నాల కోసమో ఇంకే కారణంతోనో రకరకాలుగా భార్యల్ని వేధించడం, కిరసనాయిలు పోసి తగలబెట్టడం లాంటి వార్తల్ని పేపర్లో మనం ఎన్ని చూడలేదు. అదంతా పోని బావగారి సంబంధం మనకు తెలిసిన వాళ్ళదేం కాదుగా. అయినా నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావు కదా. సరళ నవ్వేసింది. నేను అమెరికాలో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నీకు మాత్రం నీతులు చెబుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది కాబోలు. పూర్తిగా తెలియని అమెరికా సంబంధం కంటే బాగా తెలిసిన అన్ని విషయాలు బాగున్నా ఇక్కడి సంబంధమే బెటర్ కదా అనే ఉద్దేశంతో మాట్లాడానంతే. సరేలే, నీ ఇష్ట ప్రకారమే జరగటం మంచిది. ఇక్కడి సంబంధం చేసుకుంటే అమెరికా వెళ్ళలేకపోయినన్న అసంతృప్తి నిన్ను ఆనందంగా ఉండనివ్వదు కూడా. కాకపోతే కిషోర్ వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు నష్టమేముంది? అమెరికా వెళ్ళటం అనేది నీ తప్పనిసరి కోరికని అతనికి తెలియచేయి. నీ పట్ల మరీ మక్కువ ఉంటే తన ఉద్దేశం మార్చుకొని అమెరికా వెళ్ళటానికి అంగీకరిస్తాడేమో. లేకపోతే ఈ సంబంధాన్ని వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటారు అంతేగా. ఆలోచనలో పడినట్లుగా నీరజ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయి తర్వాత మెల్లగా సరే అలాగే చేద్దాంలే అంది. అప్పుడే కాఫీ కప్పుతో వచ్చిన పార్వతమ్మతో, సరళ పిన్ని ఈ సంబంధాన్ని చేసుకోవటానికి కాదు కానీ వాళ్ళు రావటానికి మాత్రం నీరజ ఒప్పుకుంది అని చెప్పింది. పోనీలే, మాట పోకుండా అంతవరకైనా పర్వాలేదు. సరళ ఇంటికి ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు వచ్చి వెళ్లే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంది పార్వతమ్మ మనసు తేలికపడినట్లుగా. అలాగే పిన్ని, వాళ్ళ కోసం చేసే స్పెషల్స్ అన్నీ నాకు ఇష్టమైనవి అయి ఉండాలి మరి అంది నవ్వుతూ. పార్వతమ్మ కూడా చిన్నగా నవ్వి తప్పకుండా, నాకు తెలుసుగా, జీడిపప్పు పకోడీ, గులాబ్ జామ్, క్యారెట్ హల్వా అంతేగా అంది. ఆ సాయంకాలం పార్వతమ్మ తమ్ముడు మరదలు కిషోర్ని అతని తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని వచ్చారు. అందరూ కలిసి కాసేపు కూర్చున్నారు. కాఫీ ఫలహారాలు మర్యాదలయ్యాక నీరజని కిషోర్ని మాట్లాడుకోవటానికి వీలుగా ఒంటరిగా వదిలిపెట్టారు. వెళ్లే ముందు కిషోర్ తల్లి, మాకైతే ఏ అభ్యంతరమూ లేదు, ఇక మీ అంగీకారమే తరువాయి అంది పార్వతమ్మతో. ఆమె ఎలా వెంటనే అడుగుతుందని ఊహించని పార్వతమ్మ ఏం చెప్పాలా అని మనసులోనే తత్తరపడుతూ ఉండగా ఆమె మళ్ళీ, మేం ఈ ఊర్లో ఎల్లుండి వరకు ఉంటాం, ఆలోచించుకుని చెప్పండి, తొందరేం లేదు అంది. దాంతో హమ్మయ్య అనుకుంటూ పార్వతమ్మ స్థిమితపడింది. వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ హాల్లోనే కూర్చొని మౌనంగా ఉండిపోయారు. శంకర్రావే ముందుగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పార్వతమ్మతో, అక్కయ్య మా ఆఫీస్లో చలపతిరావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు స్టేట్స్లో బంధువులు చాలామందే ఉన్నారు. నీరజకు సంబంధం చూడమని ఆయనకు చెప్తాలే అన్నాడు. పార్వతమ్మ అలాగే అన్నట్లుగా తలోపి సరళ వైపు చూస్తూ, అక్కడికి వెళ్ళాక నువ్వు చూడవే అంది. నువ్వు వేరే చెప్పాలా పిన్ని, తప్పకుండా చూస్తాను అంది సరళ. నీరజ వెంటనే ఏం చూడక్కర్లేదు అంది. ఎందుకని? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పవే మరి అడిగింది సరళ. అదేం కాదు అంది నీరజ ముక్తసరిగా. మరి ప్రశ్నార్థకంగా చూసింది సరళ. ఎందుకంటే ఈ సంబంధానికే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను కాబట్టి కొంచెంగా తలవాల్చి చిరునవ్వుతో చెప్పింది. నిజంగానా? అందరూ ఒకేసారి అడిగారు. నీరజ అవునన్నట్లుగా తలూపింది. ఓహ్ అంటూ సరళ పెద్దగా నవ్వింది. అయితే నా కౌన్సిలింగ్ బాగానే పనిచేసిందనమాట. అమెరికా లైఫ్కి మైనస్ పాయింట్సే ఎక్కువని నీకు అనిపించింది కదూ? అదే కాదన్నట్లుగా నీరజ తలూపింది. ఓ అర్థమైందిలే,
అతనే మనసు మార్చుకొని అమెరికా వెళ్ళటానికి అంగీకరించాడన్నమాట. అది కాదన్నట్లుగా తలూపేసరికి కొంచెం అసహనంగా, సస్పెన్స్లు పెట్టక అసలు విషయం చెప్పవే బాబు తొందరగా అంది సరళ. చిరునవ్వుతో నీరజ చెప్పుకొచ్చింది. ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళ్ళాలని ఆరాటపడుతుంటే మీకెందుకు వెళ్ళాలనిపించటం లేదు అని కిషోర్ని అడిగాను. చదువు అయ్యాక ఉద్యోగంలో చేరినా కానీ అమెరికా వెళ్ళటానికి అతను ప్రయత్నాలు చేశాడట. ఇక కొద్ది రోజుల్లోనే వెళ్ళాలని అనుకుంటుండగా జరిగిన సంఘటన అతని అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించారట. 2-3 రోజుల్లోనే ఆపరేషన్ చేయించాలని చెప్పేసరికి వాళ్ళ అమ్మగారు కిషోర్కి ఫోన్ చేసి తమ సొంత ఊరికి వెళ్ళి కౌలు ఇవ్వాల్సిన రైతుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి తీసుకురమ్మని పురమాయించారట. కిషోర్కేమో తండ్రిని వెంటనే చూడాలనిపించడంతో ఊరికి వెళ్లకుండా డబ్బు ఏర్పాటు ఫ్రెండ్కి అప్పచెప్పి వచ్చేశాడట. తండ్రికి ఆ విషయం చెప్పినప్పుడు ఆయన కిషోర్ చేయి పట్టుకుని చాలా ఆనందంగా, డబ్బుదేముందిరా, ఇక్కడే ఎవరో ఒక దగ్గర తీసుకుని తర్వాత ఇచ్చేయవచ్చులే, నువ్వు వెంటనే వచ్చేశావు, నిన్ను చూడగానే కొండంత బలం వచ్చేసినట్లుగా చాలా రిలీఫ్గా ఉందిరా అన్నాడట. ఆ ఒక్క మాట అతని ఆలోచనలో పడేసి అమెరికా వెళ్ళాలనే కోరికను పూర్తిగా తుడిచిపెట్టేసిందని చెప్పాడు. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకి ఏ అనారోగ్యం వచ్చినా చూసుకోవటానికి తనకేమో తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో డాలర్లు సంపాదించి పంపించటం కంటే వాళ్ళకు అండగా ఇక్కడ ఉండటమే అవసరమని బాగా అనిపించటంతో మంచి కెరీర్ కోసం, డబ్బు సంపాదించడం కోసం ఏ ప్రయత్నాలైనా ఇక్కడే చేయాలని నిర్ధారించుకున్నాడట. ఇదంతా చెప్పాక అతను ఇంకొక మాట అన్నాడు. మీరు ఒక్కరే కాబట్టి ఈ సంబంధం నీకు ఇష్టమై మన పెళ్లి జరిగితే మీ అమ్మగారు మనతోనే ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని. ఆ మాట కొరడా దెబ్బలా తగిలి నాకు కనువిప్పు కలిగించింది. అవును మరి, నాన్న చనిపోయినప్పటి నుండి అమ్మ ఒక్కతే కుటుంబ భారాన్ని మోస్తూ నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతే అమ్మకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా బంధువుల, స్నేహితుల దయాధర్మం మీద ఆధారపడాల్సిందే. అదే ఇండియాలో ఉంటే ఒకవేళ అమ్మ మా దగ్గర ఉండటానికి ఇష్టపడకపోయినా తనకి బాలైనప్పుడు నేనైనా వెంటనే వెళ్ళగలను, లేకపోతే అమ్మనైనా నా దగ్గరకు తీసుకురాగలను. ఇప్పటి వరకు ఇలా ఎందుకు ఆలోచించలేదా అని సిగ్గుపడ్డాను. ఆ పైన కిషోర్ తన తల్లిదండ్రుల గురించి కాకుండా నా వాళ్ళ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. అతనిదెంత మంచి మనసు అర్థమైంది. అందుకే ఈ సంబంధానికే సిగ్గుపడుతున్నట్లుగా చివరి మాటను ఆపేసింది. నీరజ మాటలకు అందరి మొహాలు వికసించాయి. సరళ నీరజ చేయి పట్టుకుని ఉత్సాహంగా ఊపేస్తూ, అందరూ చేస్తున్నారని కాకుండా మన పరిస్థితులను బట్టి మనకేది మంచిదో ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. ఏమైనా కానీ చివరకు మంచి నిర్ణయం తీసుకున్నావు, కంగ్రాట్స్ అంది నవ్వు మొహంతో. పార్వతమ్మ కళ్ళు ఆనందంతో చెమర్చాయి. తల్లి మొహంలోని సంతృప్తిని, ఆనందాన్ని గమనించిన నీరజ తను తీసుకున్న నిర్ణయం సరైందే అనుకుంటూ తృప్తిగా లోపలికి నడిచింది. శుభం.